ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే అల్లు అర్జున్ తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అర్థం కావడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ర్యాలీ విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే అదే రోజు ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కానీ వెంటనే ఆయన తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేయగా వ్యక్తిగత పూచీకత్తు పైన అలాగే 50,000 రూపాయల బాండ్ పైన అల్లు అర్జున్ కి 4 వారాల పాటు మధ్యంతరం మాత్రమే లభించింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీనే. అలాంటి ఈయన బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి తాను చెప్పాలనుకున్నది ప్రజలతో చెప్పడం, దీనికి తోడు బాధిత కుటుంబానికి కొంత డబ్బు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నామని బహిరంగంగా ప్రకటించడంతో అల్లు అర్జున్ పై వ్యతిరేకత నెలకొంటోంది. అల్లు అర్జున్ విలేకరులతో మాట్లాడడాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా అల్లు అర్జున్ వ్యాఖ్యలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారట. ఒకవేళ ఇదే గనుక జరిగితే బన్నీ బెయిల్ కాస్త క్యాన్సిల్ అయి మళ్లీ ఆయన జైలుకు వెళ్లబోయే పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అల్లు అర్జున్ తాను తవ్విన గోతులో తానే పడ్డట్లు అవుతోందని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.